42 గ్రామాల్లో ఇంత ఘోరంగా యా ఊరు లేదు. ఈ రాజకీయం తర్వాత జనాల కోసం చేయాల రాజకీయం. 8 నెలలు కాలువలు క్లీన్ చేయకపోతే వాళ్ళు ఇంకా గౌరవంగా మాట్లాడేశారంటే మన అదృష్టము. ఇది చేయకపోతే అధికారులుగా మనము మీరు వేస్ట్, రాజకీయ నాయకులుగా మేము వేస్ట్. మర్యాదంగా మాట్లాడుతున్నారంటే ఇంకా ఊరు జనంని మనము ఇది చేయాల. ఇది ఇంత ఘోరంగా ఉంటే ఎవరు తిట్టరు సార్? రాజకీయ నాయకులు తిడతారు, మిమ్మల్ని అధికారులు కూడా తిడతారు. అగా ఇక్కడ చూడండి లైవ్, అగా ఎంత తిప్పులు పడుతుండే ఆ ఎద్దులు వచ్చే పాపం. చాలా అవునమ్మా, వినండి అమ్మా. ఇప్పుడు ఇటు వరకు మీ రోడ్లో ఉండే ఇది ఏమి లింకా? ఇది ఏమన్నా ఆల్రెడీ రోడ్ ఈ వాటర్ వల్ల మొత్తం గలీజ్ అయిపోయింది. నేను అడిగేదానికి చెప్పు, ఇది రోడా? ఇది వాటికి లింక్ అవుతుంది. ఇది చేస్తారమ్మా ఒకటి ఈనమ్మా తల్లి. ఇప్పుడు ఇది ఉండు, ఈ కాలువ రోడ్డు ఎవరు వేసారు? మీరు వేసుకుంటారా? ఇది మీరే వేసుకుంటారా? వినమ్మా, అటు నుంచి ఇటు వినండి ఎవరు ఇప్పుడేం మాకేమన్నా కాదమ్మా. వినండి అమ్మా, మీరు ఊరికి అరిస్తే పోయిడు సంజు. ఇప్పుడు మాకేమో ఎలక్షన్లు ఉన్నాయి వచ్చేదానికి ఏంటికి వచ్చినాము? మీ ఊర్లో లీడర్లు సమస్యలు ఉన్నాయంటే గతంలో ఈడ పట్టించుకోలేదంటే ఏమేం సమస్యలు ఉన్నాయి తెలుసుకొని ఇప్పుడు ఆటి నుంచి పైగేరు నుంచి చూసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఈడే మీరు కూడా నీళ్లు పట్టుకుంటుంటారు. ఇప్పుడు నీళ్ళు ట్యాంకుల కాడ మీరు పట్టుకుంటారా లేదా? ఈ ట్యాంకుల కాడ ఇప్పుడు అది ఎట్లుంది సమస్య? బాగలేదు కదా. ఇప్పుడు అట్లా సమస్యలు ఊర్లో లీడర్లు చెప్పిన దానికే మేము అటు నుంచి వచ్చిండేది. ఇవి కొన్ని ప్రభుత్వంతో నుంచి చేపించే ఉంటాయి, కొన్ని ఈయన మారుతి నాయుడు సొంతంగా అతని డబ్బులతో ఇప్పుడు ఒప్పుకున్నాడు చేసేకి. అర్థమైన ప్రభుత్వంతో నుంచి వచ్చేవి ఇవన్నీ పెద్ద పెద్ద పనులు ఇవి. నీకు అర్థమైనా పాప? ఇది కూడా ఇప్పుడు మేము చూసినాము. రాముడాన్ని ఇప్పుడు చూపించా. దీన్ని కూడా ఇప్పుడు ఫోటో కొట్టుకొని ఎండిఓలో మాట్లాడి ప్రభుత్వం నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ ప్రియారిటీ కింద దీన్ని పెట్టిస్తాం. మీ ఊర్లో ఏమంటే గతంలో ఇంతకుముందు సరిగ్గా ఈ ఊర్లో పనిచేసినట్లు కనపడదు, నాకు అనిపించిండేది. ఎందుకంటే అసలుకి చాలా ఆడపాప మీకన్నా ఇక్కడ కాలువ క్లీన్ చేస్తుండారమ్మా. ఇప్పుడు అటు పోయానే సంవత్సరం అయ్యేదంటే కాలువ క్లీన్ చేసలేరు. కాదు తీసినారో లేదో నీకన్నా ఇట్లా తొక్కున్నది మీరు తొప్పుకుంటారా? ఓ అయితే మీది కూడా ఇదే. ఇప్పుడు కాదమ్మా వినండి. ఇప్పుడు ఆడే ఎండిఓ సార్తో మాట్లాడినాను. మీ ఊర్లో స్పెషల్ డ్రైవ్ మేజర్ ఉండేది శానిటేషన్ ప్రాబ్లం. శానిటేషన్ అంటే ఇదే కాలువల్ది. ఆడ అంతా ఊరికి డ్రైవ్ పెడతానని ఎండిఓ గారు నాతో ఫోన్లో మాట్లాడినారు. ఏమ్మా దాన్ని మేము ఫాలోఅప్ చేసి ఫస్ట్ ఊర్లో కాలువలు క్లీన్ చేయాలి. ఫస్ట్ అది యుద్ధ ప్రాతిపదికన కాలువలు క్లీన్ చేస్తాము. ఇప్పుడు ఆడున్న మేజర్ 2 సమస్యల్ని షార్ట్అవుట్ చేస్తాము. ఇప్పుడు దీన్ని కూడా ఎండిఓ గారితో మాట్లాడి దీన్ని ఏం పరిస్థితి, దీనికి ఎట్లా ఏమనేది ఆలోచన చేసి దీనికి కూడా ఒక పరిష్కారం తెస్తాం పెద్దమ్మ. అన్నీ ఇప్పుడు అనుకుంటే పొద్దున కావు ఇవే. అదే అమ్మా మీకు మ్యాక్సిమంగా పని చేయించే మార్గం మా ప్రయత్నం మేము చేస్తాం. ఏమ్మా తల్లి, మీరు గ్యారంటీ దీన్ని కూడా చేస్తాం పాప, చేస్తాం. పెద్దమ్మా నేను చెప్తా కదా. దీనికి ఇప్పుడు ఇది సెక్రటరీతో వాళ్ళు ఇంజనీర్లతో మాట్లాడి దీనికి ఏమనేది ఐడియాతో చేయాల. హలో
అన్నా నమస్తే అన్న. సార్ ఈ ఇప్పుడు ఈ ఈ ఈ ఏరియాలో సార్ ఇప్పుడు ఒకటి చాలా అసలు ఘోరంగా ఉంది. రేపు వాన వచ్చిందంటే చాలా ఇది పై నుంచి రోడ్డు నుంచి డౌన్ ఉంది. వాన నీళ్ళన్నీ ఇట్లా వస్తాయి. ఇది చాలా వర్స్ట్గా ఉంది. ఒక 2-3 మేజర్ ప్రాబ్లం ఉన్నాయి సార్. ఎవరు చేపిస్తున్నారు? ఇప్పుడు నేను ఆల్మోస్ట్ సగం ఊరు తిరిగిన. యా ఇంటి కాడన్న చూడి ఆడైతే పైగేరులోన దాదాపు 8-9 నెలలు అయిందంటే ఇట్లా కాలువలోది. వీళ్ళు అంత నీట్ ఉంటే ఏమన్నా తీసినారా అని అడిగితే మేము తీసుకున్నాం సార్, ఎవరు వచ్చి తీసిన వాళ్ళే లేరు అంటున్నాడు. సార్ నేను ఏమంటాను సార్, వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ వద్దు సార్. నాకు దాంతో అనవసరం. ఇప్పుడు మీరు సెక్రటరీ గారుగా మీరు యాక్టివ్గా మీరు గవర్నమెంట్ తరఫున చేసేవి కొన్ని మీరు చేయండి. ఇప్పుడు 2-3 మారుతినాయుడు ఆయన సొంత దాంతో చేస్తానని ఆయన మాట ఇచ్చినాడు ఊరు జనం మధ్యన. మా పని మేము స్టార్ట్ చేస్తాము. శానిటేషన్ అనేది మీరు ఇమ్మీడియట్గా చేయాలి. నేను ఎండిఓ గారితో కూడా మాట్లాడినాను. ఆయన రేపు కర్నూలుకి పోతాడు. ఇమ్మీడియట్గా దాన్ని చేస్తాం సార్ అని ఆయన కూడా చెప్పాడు. మీరు ఫాలోఅప్ చేయండి. మీరు శానిటైజేషన్ డ్రైవ్ పెడితే మేమే ఊర్లో వస్తాం. ఆ రోజు ఎదురుగుండి చేపిస్తాం. దయచేసి సార్, ఎందుకంటే ఈ పాలిటిక్స్ నుంచి ఊరు గబ్బు పట్టేది వద్దు. మేము కూడా నేను కొత్తగానే వచ్చింది ఇన్ఛార్జ్ తీసుకునింది సార్ అది కొద్దిగా అంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ వచ్చింది కదా, వీళ్ళు నాయకులు మేము చేస్తాం సార్. ఎవరు చేస్తారో కాదు సార్, ఎవరు చేయకపోతే నానే చేస్తా చూడు పని. ఇంకా అంతే. ఇంకా లాస్ట్ ఇంత ఘోరంగా ఉంది సార్. ఈ 42 పల్లెల్లో నేను ఆల్మోస్ట్ చూసినాను. ఇంత ఘోరంగా ఏ పల్లె లేదు. ఏ పల్లె ఇప్పుడు బల్లెకల్లు పో, యావి గనేకల్లు పో, ఇంత ఘోరంగా మాత్రం ఉండేది ఇదే ఊరే. అవును సార్, ఈ ఊరు చాలా ఘోరంగా ఉంది సార్, చాలా ఘోరంగా ఉంది. అసలు ఈడ వాళ్ళ జనాల్ని కూడా మర్యాదగా మాట్లాడుతున్నారంటే ఇంకా ఊరు జనంని మనము ఇది చేయాల. ఇది ఇంత ఘోరంగా ఉంటే ఎవరు తిట్టరు సార్? రాజకీయ నాయకులు తిడతారు, మిమ్మల్ని అధికారులు కూడా తిడతారు. అగా ఇక్కడ చూడండి లైవ్. అగా ఎంత తిప్పులు పడుతుండే ఆ ఎద్దులు వచ్చాక పాపం. చాలా ఘోరంగా ఉంది సార్ ఇది. ఇవి మీతో కలుస్తాం సార్. మీరు దీన్ని ఫాలోఅప్ చేయండి. నేను ఎండిఓ గారికి కూడా చూపిస్తాను. ఇది పెద్ద నాయనకు కూడా మాట్లాడి దీనికి ఒక పరిష్కారం చేద్దాం. సార్ అవును సార్. ఇప్పుడు అది మేజర్ కల్వర్టు, 1000 ఎకరాలకి భూమికి పోయే రోడ్డు కల్వర్టు. అది కూడా ఫోటోలు తీయమన్నారు ఎండిఓ గారు. అది కూడా తీపిచ్చినాము. మా వెంకటేష్ వచ్చి మిమ్మల్ని కలుస్తాడు చూడండి సార్. మీరు వీలైతే రేపు ఊరికి వస్తే ఇదింతా చూడండి సార్. మా లీడర్లు చూపిస్తారు. కానీ సార్ మ్యారేజ్ అయినాకే చూడండి. దీనికంటూ ఓ పరిష్కారం చేయాల్సిందే సార్. అది ఏం ఫండ్స్ కింద చేస్తారో ఒకవేళ అట్లా ఏమన్నా ప్రాబ్లం ఉంటే మేము ఎంపీతో మాట్లాడి ఎంపీ ఫండ్స్ అన్న పెట్టిస్తాం. ఏమైనా ఫండ్స్ ప్రాబ్లం ఉంటే అదే మీకేమి ఎంపీ గారు ఫండ్స్తోనే కావాల్సి కూడా చేద్దాము. నేను పెద్ద ఆయనతో మాట్లాడి ఇది మీరు ఒకసారి వచ్చి చూసి దీనికి ఎస్టిమేషన్ వేయించి దీన్ని ఎట్లా చేయాలనేది చూస్తే ఇక్కడ లోకల్గా ఏదైనా ఫండింగ్ ప్రాబ్లం ఉంటే ఎంపీ ఫండ్స్లో గ్రాంట్ తీసుకొని వచ్చన్నా చేపిద్దాం. మేము కూడా ఇప్పటి వరకు ఎంపీని ఏం అడగలేం. మా ఊరికి అడుగుతాం. ఈ ఊరు ఇంత 42 గ్రామాల్లో ఇంత ఘోరంగా యా ఊరు లేదు. ఈ లైట్లదే ప్రాబ్లం ఉంది. ఇంకా సరే ఇప్పుడు అవంటూ 320 పోల్స్కి ఇప్పుడు పైన నుంచి లైట్లు వస్తాయి. అది మీరు కానీ ఏం డైలేరు. ఉన్న లైట్లు కూడా చాలా ఇదిగా ఉన్నాయి. ఆడొక లైటు, ఆడో కనసూపుమేరలో ఒక లైట్ కనపడుతుంది. కొద్దిగా సార్ మీరు ఈ గ్రామం గురించి కొంత ప్రత్యేకంగా మీరు పరిశీలించండి. మీకు ఏ విధమైన సహాయ సహకారాలన్నా కూడా మేము ఉంటాము. మీకు ఫాలోఅప్ చేస్తాం. ఒకటి హెల్ప్ అన్న ఏమంటే ఇప్పుడు అక్కడ అందరూ మేము చేస్తాం అంటారు. ఎవరో ఒకరు కానీ లేకపోతే ఒక పని అయితే సార్ ఇప్పుడు ఏవో ఒకటి వస్తే అవి సర్దుబాటు మిన్నచ్చినాడు ఎమ్మెల్యే చూసుకుంటారు. మీరు నేను దాని గురించి ఆలోచన చేసే పని లేదు. మీరైతే మీ ప్రకారంగా మీరు చేయండి సార్. దీనికి ఎస్టిమేషన్ ఏమనేది చూడండి సార్. గ్రామ తీర్మానం చేసి ఆయన స్పెషల్ ఆఫీసర్ ఇచ్చేసి మీరు చేయండి.
మా యాదో ఎంపీని పట్టుకునో ఏమో చేస్తాం ఫండ్స్ లేకపోతే ఈ అసలు ఈడిగిన ఇంకా ఈ ఊర్లో రాజకీయ నాయకులు అవునవును మంచి వాళ్ళు చెప్తున్నా 8 నెలలు కాలువలు క్లీన్ చేయకపోతే వాళ్ళు ఇంకా గౌరవంగా మాట్లాడేశారంటే మన అదృష్టము. ఇది చేయకపోతే అధికారులుగా మనము మీరు వేస్ట్, రాజకీయ నాయకులుగా మేము వేస్ట్. దీన్ని మీరు స్పెషల్ ఇంట్రెస్ట్గా తీసుకొని సార్ దీని ఈ 4-5 అవుట్ల మీద మేము కూడా పర్సనల్గా దీన్ని తీసుకొని ఫాలోఅప్ చేసి ఎండిఓ గారితో అంతా చర్చించి పెద్ద ఆయనతో మాట్లాడి దీనికి ఒక రూట్ పరిష్కారం తీసుకొని రావాల్సిందే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ కోఆపరేషన్ ఉంటే చేస్తాం సార్, ఏం ఇబ్బందిలా. లేదు సార్, చేయాలి సార్, చేయాలా. ఈ రాజకీయం తర్వాత జనాల కోసం చేయాలా. రాజకీయం తీసుకొని ఆ రాజకీయంతో వచ్చేది లేదు, సచ్చేది లేదు. జనాలు పని చేయకపోతే ఎవరిని మాట్లాడారు ఇంక జనాలు. ప్రస్తుతానికి ఆడ మీరు నీళ్లు పట్టుకునే కూడా చాలా ఇబ్బంది ఉండదు, గుంతలోకి పోవాలా అంత ఏం పాప. ఇప్పుడు దాన్ని అంతా ఒక నీట్గా చేసి మీకు ఆ నీళ్ళకి ఈ సమస్యని ఇప్పుడు ఎండిఓ సార్ దగ్గర మాట్లాడినాను. ఏమ్మా ఇవన్నీ తీసుకొని పేపర్లు తీసుకొని పోయి ఆఫీసర్లు ఇప్పుడు ఈ లైన్లో కూడా ఉంది, ఇంకా ఇట్లా లైన్లు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు నేను ఏం చెప్తాను, ఏమన్నా ఉంటే ముందే ఇప్పుడే చెప్పండి. ఊరికే ఒకటి వచ్చినాం ఇది ఒకటి చెప్పరాదు మీరు కూడా. అది ఎవరన్నా మాట్లాడి ఆఫీసర్లతో మాట్లాడి దీనికి ఏ రకంగా మీకు పైప్ లైన్ రావాలో, మీకు ఇంటింటికి కలెక్షన్ ఏ రకంగా తీసుకోవాలో మేము రేపు పోయి ఎండిఓ సార్తో మాట్లాడి దానికి తగ్గట్టు ప్లాన్ చేసి ఎట్లా చేయాలనేది సార్ వాళ్ళతో మాట్లాడి ఆలోచన చేస్తాం. ప్రస్తుతానికి మీరు పట్టుకునే నీళ్ళు ఇప్పుడు ఏడైతే ఉన్నాయో అది చాలా గలీజ్గా ఉంది. ఆ పరిస్థితి మీరు ఇప్పుడు ఆడ దిగితే చూస్తే మేము కూడా ఘోరంగా ఉంది. అది ఆ పిల్లలు వీళ్ళు ఫోటోలు తెచ్చి చూపించారు మాకే. ఈనమ్మా ఆడ ఫోటోలు తెచ్చి చూపించిన దానికే ఇప్పుడు మేము వచ్చింది. ఇంత ఘోరంగా ఉన్నది. 42 పల్లెల్లో ఇంత ఘోరంగా మీ పల్లె ఉండేది. సో దీన్ని ఒక లైన్గా స్టెప్ బై స్టెప్ ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ మీనాక్షి నాయుడు సార్ దృష్టికి తీసిపోయి అధికారుల దృష్టికి తీసిపోయి మీ సమస్య పరిష్కారం చేస్తాం. ఒకటైనాక ఒకటి చేస్తాం. ఏమ్మా గ్యారంటీ మీ లైన్కి నీళ్లు కుళాయి వేయించే బాధ్యత నాది. కుళాయి ఇప్పుడు ఫస్ట్ కుళాయి, తర్వాత రోడ్డు. ఫస్ట్ కుళాయి మేజరు. లైట్లు ఏమైనాయమ్మా? లైట్లు ఇప్పుడు మీ ఊరికి 320 పోల్ వేశారు. ఇది ఉన్నాయి ఇంతకు ముందు కొత్తగా వేసారనా? కాదమ్మా, ఇవి పాత కమ్మాలా కొత్త కమ్మాలా? ఇవన్నీ కొత్త వైర్ ఇగ్గారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఏం చేసినాడంటే దీని పోల్కి జియో ట్యాగింగ్ చేస్తారు. అంటే ఫోన్లోన దాన్ని ఇది చేస్తారు. బల్బు లైటు అంతా వాళ్ళే పైనుంచి చేస్తారు. మీరేమే పంచాయతీ సెక్రటరీని అడిగే పని లేదు, సర్పంచ్ని అడిగే పనిలే. ఒక్కసారి మీ ఊర్లో 320 పోల్ వేసారు, మొత్తం వైర్ ఇగ్గినారు. ఆ బల్బులు వస్తాయి. ఒక్క బల్బు 10 ఏండ్లు పనిచేస్తుంది. ఎన్ని ఏండ్లు? 10 ఏండ్లు పనిచేస్తుంది. అట్లా బల్బు వేస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్. ఇప్పుడు ఈ పోల్కి నంబర్ ఉంటుంది. ఈ నంబరు ఆడ రికార్డ్ అవుతుంది. ఈడ లైట్ పడలేదంటే ఆడ తెలుస్తుంది. వాడు కాంట్రాక్టర్ వచ్చి పనిచేస్తాడు. ఎవరిని సర్పంచ్ని అడిగే పనిలే, పంచాయతీ సెక్రటరీని అడిగే పనిలే. ఇంకొక ఇన్ని దినాలు తట్టుకున్నారా? ఒక 15-20 రోజుల్లో మీ ఊర్లో ఒక నెల అనుకోండి 320 పోలికి లైట్లు వేసే మీ ఊరు అదొక టౌన్ ఉన్నట్టు ఉంటుంది. ఫస్ట్ నీళ్ళు అడిగేవా? నీళ్ళు వేపిస్తాను. రోడ్డు కథ తర్వాత. పాపా ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, మీకు దానికి నమ్మకము ఎట్లా కుదురుతుంది అంటే మీరు ఆ దిమ్ములతోకి నమ్మకం మీకే వస్తుంది. దాన్ని సరి చేస్తాను, దీన్ని కూడా చేపిస్తాను, ఖచ్చితంగా చేపిస్తాను. ఏం చింత చేద్దండి మీరు. పండి చేస్తానులే పెద్దమ్మా. అగాయ్ ఓ పెద్దమ్మా, నీకు పైప్ లైన్ వేసి నీ ఇంటికాడికి వచ్చి కాపీ తాగిపోతాను. కాపీ ఒకటి, కాపీ మరి టీ ఇచ్చావు, కాపీ